అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్గా ఇవాళ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి వీడియో చేసి అది అప్లోడ్ చేద్దాం అనుకున్నా. అయితే ఏంటంటే నిన్న నేను ఈఏడీస్ గురించి ఒక వీడియో పెట్టాను కదా, అంటే కొత్తగా December 5th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి రూల్ ఏదైతే ఉందో 18 monthsకి తగ్గించేశారు 5 years నుంచి అని. అయితే దానికి ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి. అంటే ఇప్పుడు అది ఎలా వాళ్ళు అంటే చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే వ్యూయర్స్, H4EADకి నేను ఏదో బాగా సపోర్ట్ చేస్తున్నా, ఇల్లీగల్గా మల్టిపుల్ జాబ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు ఫీల్ అయ్యారనమాట. సో దానికి కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ వీడియో చేద్దామని అనుకున్నాను నేను. 3-4 కామెంట్స్ కూడా చూస్తే H4EAD అనేది ఒక పెద్ద స్కామ్, జీరో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా వచ్చేసి మా జాబులు తినేస్తున్నారు అని చెప్పేసి దాని మీద ఒక ఎందుకో నేను ఎప్పుడో చేద్దాం అనుకున్న వీడియో క్లారిటీ ఇద్దామని చెప్పి చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చెప్పింది ఇల్లీగల్ గా 2 జాబులు వచ్చినా 3 జాబులు వచ్చినా 4 జాబులు వచ్చినా చేయమని నేను అసలు ఎక్కడ చెప్పను. ప్రతి చోట కూడా నేను లీగల్ గానే ఉండండి అని చెప్తా. ఎందుకంటే ఇల్లీగల్ గా ఏ పని చేసినా ఏదో ఒక రోజు ఎక్కడో అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి నడిచింది, అయిపోయింది, చేసిన వాళ్ళంతా చేశారు. కానీ ఇప్పుడు యుఎస్ఏఎస్, డిహెచ్ఎస్, ఐస్ వీళ్ళందరూ కలిసి మీకు 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం, ఈవెన్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఓవర్ స్టేలు ఉన్న వాళ్ళని కూడా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి డిపోర్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. సో ఇప్పుడు అలాంటివన్నీ నడవవు. సో ఇంకా పర్టికులర్ టాపిక్ మీద H4EAD స్కామ్ అని జనరల్ గా పెట్టిన కామెంట్ కి డిస్కస్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నా. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. మీకు ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్ లో హ్యాపీగా షేర్ చేసుకోండి. ఆ ఛానల్ కావాలి ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, చాలా ఇంతకు ముందు నేను పెట్టిన చాలా వీడియోలు కూడా H4EAD స్కామ్, వాళ్ళ జీరో ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా కానీ H4EAD వచ్చేటప్పటికి వాళ్ళ పేరు మీద జాబులు చేస్తున్నారు. అసలు ఎందుకు H4EAD వాళ్ళంటే కోపము అని నాకు అర్థమైంది. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరినో ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమెరికా తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆయనకి I-140 అప్లై చేసి వీళ్ళకి వైఫ్కి EAD వచ్చింది అనుకోండి. ఆ అమ్మాయి SQL డెవలపర్ జాబ్ చేయగలుగుతుందా? చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి పేరు మీద ఈయన అంటే జాబ్ అమ్మాయి, జీతం అమ్మాయిది, సో అంటే వైఫ్ది, కాకపోతే వర్క్ చేసేది మాత్రం వేరే వాళ్ళు అనమాట. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏదో ఒకటి ఫేక్ పెట్టేసేసి ఆ పేరు మీద వీళ్ళు పనిచేయడం అనేది చేస్తారు. యాక్చువల్గా అది 100% కరెక్ట్ కాదు. ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళ పేరు మీద ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వేరే వాళ్ళు ఎలా చేస్తారు? ఓకే, సో ఇక్కడ వచ్చిన కామెంట్ ఒక్కసారి మీకు చూపిస్తాను నేను. సార్, ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్, ఇఫ్ ఎనీవన్ ఈస్ విల్లింగ్ టు గెట్ ఎ డబుల్ జాబ్ ఎయిదర్ లీగల్ ఆర్ ఇల్లీగల్ వే, దెన్ ప్లీజ్ డూ నాట్ క్రై వెన్ సమ్వన్ గెట్ కాట్ అండ్ డిపోర్టెడ్ బికాస్ ఆఫ్ ఎనీ minor or major illegal activity. Logic should be either way, not only when you make money. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మల్టిపుల్ జాబ్స్ చేయమని చెప్పలే. మీరు నా వీడియోస్ కనుక ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నేను చెప్పేది ఏంటంటే, ఒక్క జాబు ఫ్యామిలీకి ఒక వైఫ్ ఒక హస్బెండ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మిగిలిన జాబ్స్ మీరు మల్టిపుల్ జాబ్స్ చేయడం వల్ల వేరే వాళ్ళ జాబులు పోతాయి డెఫినెట్గా, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పాసిబిలిటీ ఉండి మనము ఒక జాబ్ చక్కగా హ్యాపీగా చేసుకుంటున్నప్పుడు వేరే జాబ్ వదిలేయచ్చు. అది ఎవరికో ఓపీటీ వాళ్ళకో, స్టెమ్ ఓపీటీ వాళ్ళకో, లేకపోతే అమెరికన్ లోకల్కో ఎవరికో ఫిల్ అవుతుంది. సో ఇక్కడ ఎట్లుందంటే, ఇది మనలో మనం కొట్టుకుంటూ నా జాబ్ నువ్వు తిన్నావు, నీ జాబ్ నేను తిన్నావు అని అని ఆలోచిస్తున్నారు కదా. నాకు ఒక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అమెరికన్ జాబ్స్ ఇప్పుడు మనం తిన్నామా లేదా? 100% డౌట్ లేకుండా తిన్నాం. అమెరికా వచ్చేసి నాలెడ్జ్ ఉన్నోడు, నాలెడ్జ్ లేనోడు, ఫేక్ ఎక్స్పీరియన్స్, దొంగ ఎక్స్పీరియన్స్, ఫేక్ కంపెనీలు ఏది పడితే అది ఫేక్ చేసి పారే, దొంగ సర్టిఫికెట్లు కొట్టించుకొని H1 మీద అమెరికా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, బిజినెస్లు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం రానోళ్ళు, నాలెడ్జ్ లేనోళ్ళు బాడీ షాపులు పెట్టేయటము, లేకపోతే వీసాలు చేపించి కమిషన్లు తీసుకోవటము, లేకపోతే స్టోర్లు నడిపించుకోవటము, లేకపోతే H1 మీద ఉండి బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇండియాలో డబ్బు ఉంది అనుకోండి, వచ్చి అమెరికాలో పెట్రోల్ బంకులు కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే ఆఫ్లైన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, గ్రాసరీ షాపులు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఐటీ జాబ్ చేసే నాలెడ్జ్ లేదు. H1 వచ్చింది, పిక్ అయింది, లాటరీలో పిక్ అయింది. అంతకుముందు జనరల్ గా సో ఒక్క స్టేజ్ లో అంటే ఒక పర్టికులర్ టైం, ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ చూసుకుంటే జెన్యూన్ గా టెలిఫోన్ ఇంటర్వ్యూలలో వాళ్ళ నాలెడ్జ్ టెస్ట్ చేసి అప్పుడు తీసుకునే వాళ్ళు అమెరికా వచ్చారు. అలా 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 వాళ్ళు సెటిల్ అయ్యారు. జెన్యూన్ బ్యాచ్ అనేది కొంత ఉంది. ఈ మధ్యలో లాస్ట్ 5 to 10 years లో
మొత్తం ఫేక్ చేసి పడేస్తారు. ఇప్పుడు H4EAD ఒక్కటే ఫేక్, H4EAD ఒక్కటే స్కామ్ కాదు. కంపెనీ లేకుండా దొంగ కంపెనీ పేరుతోటి H1 అప్లై చేశారు. ఇప్పుడు మొన్న USCIS వాళ్ళు వాళ్ళ ఫ్రాడ్ లో బయటపడ్డది అదే కదా, 175 ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పారు కదా వాళ్ళు. ఇంకెక్కువే ఉండుంటాయి. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మొత్తం మనోళ్ళే దాంట్లో కర్త కర్మ క్రియ అన్ని మనోళ్ళే. కంపెనీ క్రియేట్ చేసేది మనోడే, దొంగ లెటర్ ఇచ్చేది మనోడే, జాబ్కి దొంగ ఎక్స్పీరియన్స్ అవతల పక్క ఇంటర్వ్యూ చేసేది మనోడే. ఏది స్కామ్ కాదు. ఇప్పుడు H4EAD ఒక్కటే స్కామ్ అంటున్నారు కదా, ఓపీటీ స్కామ్ కదా. నిజాయితీగా ఓపీటీ మీద అందరు జాబులు చేసే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఓపీటీ వాళ్ళు దొంగ పేరోల్ రన్ చేసుకుంటా పెట్రోల్ బంక్లలో పని చేయట్లేదు జాబులు రాకుండా? అసలు ఎంతమంది స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళి నిజాయితీగా చదువుకొని చక్కగా జాబ్ చేస్తున్నారు? అంటే మనం చేస్తేనేమో స్కామ్ కాదు, పక్కోడు చేస్తే స్కాము. సో ఇప్పుడు H4EAD అయినా సరే మల్టిపుల్ జాబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐ డోంట్ 100% అగ్రీ విత్ దట్. వేరే వాళ్ళ జాబ్ మీరు ఓ జాబ్ చేసుకోండి, ఫైన్, నో ప్రాబ్లం. వేరే వాళ్ళ జాబ్ని మీరు తినేయడం అనేది తప్పది. అంటే ఓకే, ఇంటికి ఎంత కావాలో అంతే ఇన్కమ్, అతిగా సంపాదించేసుకోవాలి అంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు కదా అనేసి ఇప్పుడు H1కి రిస్ట్రిక్షన్ ఉంది. కానీ ఇది మన మల్టిపుల్ జాబ్స్ వాళ్ళు కూడా చేసుకోవడానికి కంకరెంట్ H1B వేసుకుంటే చేసుకోవచ్చు. బట్ స్కామ్ అనేది ఒక్క H4EADనో లేదండి. కాకపోతే ఏంటంటే ఈ జీరో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ జాబులు రీప్లేస్ చేశారు అని కామెంట్ పెట్టారు. దాంట్లో ఆ కామెంట్ లో కూడా దిస్ హాజ్ ఇంక్రీజ్డ్ మిస్యూజ్ ఆఫ్ H1 మోర్ పీపుల్, అంటే మొత్తం కామెంట్ నేను చదవలే, కొంచెం లాస్ట్ పార్ట్ చదువుతున్నా. మోర్ పీపుల్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇయర్స్. 100% కరెక్ట్, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఇయర్స్ గెయిన్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఫేక్ క్యాండిడేట్స్ విత్ జీరో ఎక్స్పీరియన్స్. ఎస్, కరెక్ట్. అది ఎంతమంది, ఒకళ్ళిద్దరు కాదు. అంటే నేను అనేది ఏంటంటే నేను H4EAD సపోర్ట్ చేస్తా మాట్లాడట్లా. H4EAD ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అంటున్నా. అంటే ఏంటంటే స్కామ్ అనేది లేకపోతే ఫ్రాడ్ అనండి, మీరు ఏదన్నా కానీ H1లో ఉంది, ఓపీటీలో ఉంది, స్టెమ్ ఓపీటీలో ఉంది, H4EADలో ఉంది, అన్నిట్లో ఉన్నాయి. అసలు ఎందుకు EAD పక్కన పెట్టండి, H4 వాళ్ళు ఎంతమంది బిజినెస్లు చేస్తున్నారు, ఎంతమంది క్యాటరింగ్లు చేస్తున్నారు, ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, ఇన్సూరెన్స్ పాలసీలు కట్టిస్తున్నారు, చీరల బిజినెస్లు చేస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? మరి ఇంకా వాళ్ళకి EAD కూడా రాకముందే డిపెండెన్స్ ఇండియా నుంచి గ్రాసరీ సరుకులు తెప్పించి అమ్మడము, మామిడికాయలు తెప్పించి అమ్మడము, అరటికాయలు తెప్పించి అమ్మడం, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి చేస్తున్నారా లేదా? ఏదో ఒక రకంగా ఏదో ఒక బిజినెస్ చేస్తే డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకే, అది నేను చెప్పింది ఏంటంటే యాక్చువల్గా H4EAD వాళ్ళంటే ఓపీటీ వాళ్ళకి కోపము, స్టెమ్ ఓపీటీ వాళ్ళకు కోపము, లేకపోతే H1లో ఒక్క జాబ్ చేసేవాడికి మల్టిపుల్ జాబ్ చేసేవాడు అంటే డెఫినెట్ గా కుళ్ళు అనేది ఉంటుందండి. నేను ఏం చెప్పాను అంటే అవకాశం వచ్చినప్పుడు అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు కానీ ఎవడు వద్దు అని పక్కకి నెట్టడు అన్న. ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి? 100% ఎవరి దగ్గర మీ దగ్గరకు వచ్చి ఒక $1,00,000 ఇస్తా, నాకు నిజాయితీగా ఒక జాబ్ ఉంది చేసి పెడతావా అంటే ఎవడైనా ఎందుకు వదులుకుంటారు? నాకు $1,00,000 ఏం వద్దు, నేను చేయను, నాకు ఒక జాబ్ ఉంది చాలు, నేను హ్యాపీగా 9 to 5 చేసుకుంటా, ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ టీవీ చూసుకుంటా అని అన్నారు కదా. అదే డబ్బు కక్కుర్తి, డబ్బాస అనేది అదే అనమాట. అంటే నేను అనేది నేను లీగల్గా ఇల్లీగల్గా ఏది చెయ్యి అని చెప్పట్లేదు, కానీ స్కామ్ అనేది ఒక్క H4లోనే లేదు. మొన్న వర్జీనియాలో ఒక కంపెనీని మన తెలుగు వాళ్ళనే పట్టుకున్నారు కదా, ఒక కంపెనీ. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి ఏం దొరికింది, 15-20 స్టెమ్ ఓపీటీ స్టూడెంట్లు పనిచేస్తున్నారంట అక్కడ. వాళ్ళు పేరోల్ రన్ చేస్తున్నారంట. చిన్న ఒక హౌస్ లో కంపెనీ నడిపించుకుంటా ఇంతమందికి స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళు. మరి అది ఫ్రాడే కదా? ఫ్రాడ్ దేంట్లో లేదు, స్కామ్ దేంట్లో లేదు. చివరికి గ్రీన్ కార్డు కూడా మిస్యూజేగా. ఫేక్ పబ్లికేషన్స్ చేసేటువంటి ఏజెన్సీని రీసెంట్ గా పట్టుకున్నారు కదా ఈ మధ్యన, USCIS వాళ్ళు పట్టుకొని చాలా మంది గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేసి చెప్పారు కదా క్లియర్ గా ఎలా చేస్తున్నారు ఏంటనేది డీటెయిల్ గా చెప్పారు. వాళ్ళు 30,000 35,000 ఇస్తే వాళ్ళే ఒక ఆర్టికల్ రాస్తారంట, వాళ్ళే పబ్లిష్ చేస్తారంట. ఇదంతా ఒక పెద్ద గేమ్ అంట, అందరికీ అన్ని తెలుసు అంట. ఆ పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ తీసుకొని వెళ్ళి వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారంట, వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుందంట. 35,000 ఎంతో తీసుకుంటారంట. వాళ్ళు చక్కగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. మరి ఇది స్కామే కదా? దేంట్లో లేదు అంటున్నా. ఒకప్పుడు వచ్చి నిజాయితీగా మంచిగా చక్కగా జాబ్ చేసుకొని చక్కగా గ్రీన్ కార్డ్ తెచ్చుకుని ఎస్ ఆ పర్సెంటేజ్ వాళ్ళు ఉన్నారు. అదర్ దాన్ దట్ 60 to 70% రీసెంట్ గా ఆమె ఒక మీ ఇన్వెస్టిగేషన్ లో చాలా మంది కూడా చెప్తున్నారు కదా 80 to 90% రీసెంట్ గా వచ్చిన ఫేక్ అని. మీరు కంపెనీస్ తీసుకోండి,
కంపెనీస్ లో మేనేజర్లు ప్రాజెక్టుల కోసం అబ్రాడ్ పంపించడం కోసం ఎన్ని డ్రామాలు మన దగ్గర కమిషన్లు తీసుకోవడం, H1 చేసి పంపించడం నడవలేదా? అది కూడా బయటకు వచ్చింది కదా ఈ మధ్యన. పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీస్ లోంచి మేనేజర్లు ఇంత డబ్బులు తీసుకొని H1 చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళ శాలరీలో ఇంత కమిషన్ ఇవ్వాలి, అప్ ఫ్రంట్ ఇంత ఇవ్వాలి. ఇవన్నీ ఇంకొక స్టెప్ ముందరికి వెళ్తే అసలు ఇండియాలో ఒక కంపెనీ ఉందనుకోండి, ఐటీ కంపెనీ, H1 ఎంప్లాయీని కనుక అమెరికాకు పంపిస్తే ₹1 కూడా ఛార్జ్ చేయకూడదు, మొత్తం కంపెనీయే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ మీద పంపిస్తున్నారు కాబట్టి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని H1 చేసి పంపిస్తున్నారంట. మరి ఇది స్కామ్ కదా? అంటే ప్రతి చోట ఉంది, ఒక పర్టికులర్ గా H4 వాళ్ళే చేస్తున్నారు అనేది లేదు. అది నేను చెప్పాలనుకున్నది అనమాట నిన్న ఆ వీడియోలో. ఏంటంటే అవకాశం అనేది వస్తే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి. చాలా మంది H1 మీద వెళ్ళారు కదా, డబ్బులు కట్టి కన్సల్టెంట్ కి మీరు వెళ్ళిన వాళ్ళల్లో 80% ఉన్నారండి. 80% కన్సల్టెంట్లతోని H1 చేయించుకొని వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కట్టేసి అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుకొని సెటిల్ అయిపోయిన ఉన్నారు. ప్రొసీజర్ అది. బట్ అది 100% రాంగ్. మీరు చేసింది తప్పు అని మీరు ప్రూవ్ చేసింది అనుకోండి గవర్నమెంట్, డబ్బులు కట్టకూడదు అని చెప్పేసి, మీరు నిజాయితీగా వెనక్కి వచ్చేస్తారా? నేను తప్పు చేశాను, నేను కన్సల్టెంట్ కి డబ్బులు కట్టకూడదు, 100% కట్టకూడదు. H1B రూల్ ఏంటిది? ఎవరైనా హై స్కిల్డ్ పర్సన్ కంపెనీకి దొరకకపోతే ఇండియా నుంచి హైర్ చేసుకొని మొత్తం ఫ్లైట్ టికెట్ ఇంక్లూడింగ్ ఫీజు రూపాయితో సహా కంపెనీ బేర్ చేసి, దట్ ఇంక్లూడ్స్ 2 weeks వాడి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చుకోవాలి అమెరికాకి. మరి అట్లా ఎంతమంది వచ్చారండి? అంత జెన్యూన్ గా ఎంతమంది వచ్చారు? 80 to 90% కన్సల్టెంట్లకు డబ్బులు కట్టి వెళ్ళి జాబులు ఎత్తుక్కున్న వాళ్ళే కదా. ఓపీటీ మీద ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేసేది ఇదే కదా. ఎవడో జాబ్ చేసుకుంటా అంటాడు, వీళ్ళ పేరు మీద పేరోల్ రన్ చేసుకుంటూ ఉంటారు. H1B వాళ్ళు అక్కడ జాబ్ చేస్తుంటారు, మల్టిపుల్ జాబ్స్. ఇండియాలో డబ్బులు తీసుకుంటుంటారు కన్సల్టెంట్ల దగ్గర నుంచి. అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు రకరకాలు చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఫ్రాడ్ అనేది, స్కామ్ అనేది ప్రతి చోట ఉంది. మొన్న చెప్పాను కదా నేను, ఇది మీ రెస్యూమ్లన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు USCIS వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. మీరు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీ రెజ్యూమ్ లో పెట్టిన కంపెనీస్ అన్ని మీ ట్యాక్స్ పర్ఫెక్ట్ కట్టారా లేదా, అదే కంపెనీ నుంచి మీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మీ LCAకి మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్ లో కంపెనీకి మ్యాచ్ అవుతుందా లేదా, ఆ డేట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మీ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఏం పెట్టారు, తర్వాత మీ దీంట్లో ఏది సివిలో ఏం పెట్టారు, ఇవన్నీ చెక్ చేస్తున్నారు వాళ్ళు పర్ఫెక్ట్ గా. సో ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఇల్లీగల్ గా చేసిన, మల్టిపుల్ జాబ్ చేసిన, ఖచ్చితంగా H1B మీద అయితే చాలా సీరియస్ గా స్ట్రాంగ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఎవరైనా సరే, అది H4 కానీ, స్కామర్స్ కానీ, ఫ్రాడ్స్టర్స్ కానీ, ఎవరైనా కానీ మాత్రం డెఫినెట్ గా వాళ్ళ వీసాల ఎక్స్టెన్షన్ కి వెళ్ళినప్పుడు ట్రబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఒక ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్తాను. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.